తీర్థయాత్రల ప్రేక్షకులకు నమస్కారం. ఈ షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని ఆలయాల్లో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి ఆ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలను జరుపుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కమాండ్ రోడ్లో గల రామేశ్వరాలయంలో ఉపాలయంగా ఉన్న ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఉదయపూర్వం నుండే భక్తులు ఆలయానికి చేరుకొని పంచామృతాలతో అభిషేకాలను చేసి ప్రత్యేక పూజలను జరుపుకుంటున్నారు. ఈ షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి భక్తులు ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారో వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. జాతక దోష నివారణకు, వ్యక్తిగత సమస్యలకు, వ్యాపార అభివృద్ధికి, వివాహం, సంతానం కొరకు ముఖ్యంగా భక్తులు పెద్ద ఎత్తున ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఈ షష్ఠి పర్వదినం రోజున భక్తి శ్రద్ధలతో వేడుకుంటూ ఉంటారు. ఈ షష్ఠి పర్వదినం రోజున ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఎవరైతే ఆ భక్తితో వేడుకుంటారో వారి కోరికలన్నీ కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు తప్పకుండా నెరవేరుస్తాడు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయానికి చేరుకొని గర్భాలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలను జరుపుకుంటూ ఉన్నారు. ఈ స్కంద షష్ఠి పర్వదినం, ఆ విశిష్టత, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతార విశేషాలను ఈ తీర్థయాత్రల ఛానల్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో నమస్తే రుద్రవర్ణవ ఉదో దైవమే నమః. నమోస్తేషనే గిరిధరాయ కులందానాం పదహే నమః. ఆగన్మానేభ్యః ప్రసదానేభ్యస్తవో నమః. యోగాగ్రభ్యస్తవో నమః. నమః సభాభ్యః సభావదిభ్యస్తవో నమః. రాధినీభ్యో వివిద్ధందేభ్యస్తవో నమః. ఓం నమో గ్రత్సేభ్యో గ్రత్సపదిభ్యస్తవో నమః. ఓం నమో గణేభ్యో గణపతిభ్యస్తవో నమః. ఓం నమో మహద్భః క్షుల్లకేభ్యస్తవో నమః. ఓం నమో రథేభ్యో రథపతిభ్యస్తవో నమః. జానన వైషందానత వర్షానత హర్షానత త్రియానత తప్యానత తప్యానత శంకరానత వరస్కరానత హస్తేభ్యానత కూర్యానత ప్రతరణానచోత్తరణానత శష్టానత ఓ నమో నమస్తక్షభ్యోరగారే అంద్రాయ దారుణాయ నమః శంఘాయ నమః నమః ఉగ్ర భీమాయ నమో హత్రే బలాయ దోరే బల నమో హత్రే ధనే నమో వృక్షేభ్యో సేభ్యో నమస్తారాయ నమః శంభవే నమః మయో భవేత నమః శంకరాయ జోయస్కరాయ నమః శివాయ శివతరాయ నమస్తేభ్యాయ పుణ్యాయ నమః పార్జాయ రామే అస్మిన్ననాతరో రుడానో రుద్రదలో వయస్కృతిక్షయత్రీ రాజరిత్రే రుద్రస్తవానో అన్యంతే అస్మన్నిభవంతసేనాః పరిణో రుద్రస్తహేతురరుణక్తమరుద్వేషస్య దుర్మతిరఘాయోః అవస్తనామక్షన్నిధాయ కృత్యో వసాన ఆచరపినాకం బిభ్రదామహి విక్రీతవిలోహిత చరిత్రే రుద్రస్తవానో అన్యంతే అస్మన్నిభవంతసేనాః పరిణో రుద్రస్తహేతురరుణక్తమరుద్వేషస్య దుర్మతిరఘాయోః అవస్తనామగవద్యస్త్వనష్టమేభ్భక్తో గాయతనయాయ మృడయ మేఢష్టమ శివతమ శివోణ సుమనా భవ పరమే వృక్ష ఆయుధం నిధాయ కృత్యో వసాన ఆచరపినాకం బిభ్రదామహి చరిత్రే రుద్రస్తవానో అన్యంతే అస్మన్నిభవంతసేనాః పరిణో రుద్రస్తహేతురరుణక్తమరుద్వేషస్య దుర్మతిరఘాయోః
వల్లీశనాథ మమ దేహి కరావలంబం షడాననం కుంకుమ రక్తవర్ణం మహాద్యు ఆయన యొక్క చరణాలను తప్పకుండా పట్టుకోవాల్సిందే, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఈ కరావలంబ స్తోత్రం ఏదైతే ఉందో, ఇప్పుడు నేను గతంలో కూడా నేను సూచన చేస్తూ ఉన్నాను, మనకు తీవ్రమైనటువంటి అనారోగ్యం ఉంది, చక్కగా సుబ్రహ్మణ్య స్వామి పాదాలను ఆశ్రయించాల్సిందే. సంతానం లేమితో బాధపడుతున్నాము, ఎవరికైతే వీర్యకణాల ఉత్పత్తి తక్కువగా ఉంటుందో వాళ్ళు స్వామివారి యొక్క పాదాలను శరణు పొందాల్సిందే. ఎవరైతే వివాహం కాకుండా ఎవరైతే సతమతమవుతున్నారో వాళ్ళు స్వామివారిని ఆశ్రయించాల్సిందే. విపరీతమైనటువంటి రుణాలు చేసి ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారో వాళ్ళు 100% స్వామివారి యొక్క పాదాలను ఆశ్రయించాల్సిందే. దాంపత్యంలో కలతలతో సతమతమైతూ ఎవరైతే ఉన్నారో, అన్యోన్యత లేకుండా ఎవరైతే ఉన్నారో వారు కూడా స్వామివారి యొక్క పాదాలను ఆశ్రయించాల్సిందే. అంటే మన దైనందిక జీవితంలో ఏ ఏ పనులు మనం రెగ్యులర్గా చేస్తూ ఉన్నామో వారికి సమాధానం రావాలి అంటే తప్పకుండా స్వామివారి యొక్క పాదాలను ఆశ్రయించి తీరాల్సిందే. మీరు ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు. పొద్దున్న లేవగానే మనం ఛాయ్ తాగటము, స్నానం చేయడం, బ్రష్ వేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉన్నాం కదా, మనం బయటికి పోతూ ఉన్నాము. మీరు ఏమీ చదవకండి. వల్లీశనాథ మమ దేహి కరావలంబం ఏ స్వామినాథ కరుణాకర దీనబంధో. ఈ కరావలంబ స్తోత్రం ఒక 2 నిమిషాలలో అయిపోతుంది. దీన్ని మీరు డెఫినెట్ గా మీ దైనందిక జీవితంలో ఒక ప్రధానమైనటువంటి ఘట్టంగా ఏర్పాటు చేసుకోండి. కరావలంబ స్తోత్రము మీ చేతిలోనే ఉంటుంది స్వామివారి యొక్క సమాధానం. మన చేతిలో పనయ్యేటువంటి సమాధానం ఉండంగా మనం అనవసరంగా అటు ఇటు వెంపర్లాడటం, బ్రాహ్మణుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మా పని అయితే లేదు, ఏమన్నా సమాధానం చెప్పండి అని తిరగటము వృధా ప్రయాస. ఈ సుబ్రహ్మణ్య అష్టకం కరావలంబ స్తోత్రం ఏదైతే ఉందో దయచేసి పదే పదే మీకు సూచన ఇస్తున్నాను. మీరు ఏ పని నిమిత్తంగా మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నారో మీరు పని ముగించుకొని రావాలి, మీరు ఆరోగ్యంగా ఇంటికి రావాలి. దానికి సమాధానం కరావలంబ స్తోత్రము, దానిలో ఎటువంటి సందేహం లేదు. తప్పకుండా ఈ రోజటి నుంచి ఇవాళ చాలా సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత శ్రేష్టమైనటువంటి దినము. ఈరోజు మీరు కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండండి. మన దేవాలయంలో ప్రతి మంగళవారం కూడా పొద్దున 9 గంటల నుంచి 10:30 వరకు స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం ఉంటుంది. మంచిగా మీరు దానిమ్మ రసం తీసుకోనండి. కరావలంబ స్తోత్ర భజన ఉంటుంది. దాన్ని 6 సార్లు చదువుకోవాలి. స్వామివారికి అత్యంత ప్రధానమైనటువంటి దానిమ్మ రసంతో పాటు తేనెతో అభిషేకం చేయడము. స్వామివారికి తేనెతో అభిషేకం చేసి ఆ తేనెను ప్రసాదంగా ఆ మిగతా వారం రోజులు మనం సేవించినట్టయితే తప్పకుండా మన పనులు నెరవేరుతాయి. దానిలో ఎటువంటి సందేహం లేదు. దానిమ్మ రసం ఎంత ఫలితాన్ని ఇస్తుందో దానికి 100 రెట్లైనటువంటి ఫలితాన్ని మనకు తేనెతో అభిషేకం చేసినట్టయితే మనకు తప్పకుండా సమాధానం వస్తుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. కొద్దిసేపట్లో స్వామివారి వల్లి దేవసేన సమేతమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వైభవోపేతమైనటువంటి కళ్యాణ మహోత్సవం, తదనంతరము షట్రసోపేతమైనటువంటి భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఇప్పుడు నేను ఆశీర్వచనం ఎవరికి చేస్తలేను. ఎందుకు చేస్తే వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి. ఎందుకోసం చేస్తలేను అంటే మీరు వెళ్ళిపోతే నాకేం ఒరిగేది లేదు. మీరు మీ సమస్యలతో సతమతమై కొట్టుమిట్టాడుతూ ఉన్నారు కదా, ఈ ఒక్కటే రోజు కదా స్వామివారి కళ్యాణం అయిన తర్వాత మీ అందరికీ ఆశీర్వచనం చేస్తాం. తప్పకుండా మంచి వేదం చదువుకున్నటువంటి అయ్యగారులు కీసరగుట్టలో ఇక్కడ మా మురళీధర శర్మ అయితే, మా దుర్గా అయితే, మా కబర్ది అయితే మంచి పండితులు వచ్చినారు. వాళ్ళతో వైభవమైనటువంటి కళ్యాణ మహోత్సవం జరగగానే మీ అందరికీ ఆశీర్వచనం చేస్తాను. మీ ఏ కోరికలతో సతమతమవుతున్నారు, అవివాహితులు వివాహం కావచ్చు, సంతానం లేమితో బాధపడుతున్న వారు తొందరగా సంతానం కావచ్చు, అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని ఇవ్వడం కావచ్చు, రుణ బాధలతో ఎవరైతే సతమతమవుతున్నారు వారికి ఆర్థిక సమస్యలు తొలగే విధంగా, ఆ రకాలైనటువంటి సమస్యల నుండి విముక్తులయ్యే విధంగా మీకు తప్పకుండా ఆశీర్వచన కార్యక్రమం ఉంటుంది. అందరూ మౌనంగా ఇదే క్రమశిక్షణతో పాటించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిగా సూచిస్తూ వెల్వేలు మురుగనికి, వెల్వేలు మురుగనికి, జ్ఞానవేలు మురుగనికి. మార్గశిర మాసంలో వచ్చే ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి ఎంతో విశిష్టత ఉంది. వివిధ ఆలయాల్లో ఉన్న ఆ సుబ్రహ్మణ్య స్వామి వారికి భక్తులు ఎంతో ప్రత్యేక పూజలు జరుపుకుంటారు. ఈ షష్ఠి రోజున ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తితో వేడుకుంటే తమ కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం.
ఈ షష్ఠి రోజున ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు పరిపరి విధాలుగా పూజలు జరుపుకుంటూ ఉంటారు. గ్రహ దోషాల నిమిత్తం, అనారోగ్య సమస్యల నిమిత్తం తమల్ని కరుణించమని భక్తితో వేడుకుంటూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం కమాన్ రోడ్లో గల రామేశ్వరాలయంలో ఉదయం నుంచే భక్తులు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు జరుపుకుంటున్నారు. ఈ రామేశ్వరాలయంలో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉపాలయంగా ఉండి నిత్య పూజలు అందుకుంటున్నాడు. ఉదయం నుండే ఆ స్వామివారికి భక్తులే స్వయంగా ఫల పంచామృతాలతో అభిషేకాలను జరిపిస్తూ తమ కోరికలు నెరవేర్చమని భక్తితో వేడుకుంటూ ఉన్నారు. ఈ అభిషేకాల అనంతరం ఈ ఆలయంలో ఈరోజు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని కూడా ఎంతో వైభవంగా జరపనున్నారు. ఈ షష్ఠి పర్వదినమున ఆ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని వీక్షించిన, తరించిన ఎంతో జన్మ ధన్యమైందని చెప్పి మన పురాణాలు కూడా చెబుతున్నాయి. समस्त देवता ब्राह्मण हरिहर सर्वोच्च ब्रह्मणाग्र्य प्राप्ते श्री श्वेतपदागते वैवस्वतमन्तरे कल्पे प्रथमपादे अस्मिन् वर्तमाने भारतजातमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये श्री क्रोधिनाम संवत्सरे दक्षिणायने हेमन्त ऋतु मार्गशीर्षमासे शुक्लपक्षे सुब्रह्मण्य षष्ट्याः शुभवासरे स्थिरवासरे शुभनक्षत्रे शुभयुगे शुभकरणे एवं विशेष विशिष्टायां शुभतिथौ धर्मग्लानि धर्माभ्युत्थान निवृत्ति पूर्वक धर्म संस्थापन द्वारा प्राणि सद्भावना पूर्वक विश्व कल्याण सिद्ध्यर्थं विशेषेण सर्वोणति अस्माकं सहकुटुम्बानां क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्य अभिवृद्धि द्वारा विशेषेण मम जन्मलग्नेषु ये ये ग्रहाः अरिष्टस्थानेषु स्थिताः तेषां ग्रहाणाम् अत्यंत आनुकूल्यता फलसिद्धि द्वारा संकल्पिता सकलविध कार्याणि निर्विघ्नेन परिसमाप्ति पूर्वक विशेषेण कुजदोष पीड़ा परिहार द्वारा अनारोग्य निवृत्ति द्वारा दृढ़ आरोग्य सिद्ध्यर्थं ऋणबाधा निवृत्ति द्वारा अखंड लक्ष्मी प्राप्त्यर्थं अपमृत्यु निवारण द्वारा वैधव्य दोष पीड़ा परिहारार्थं राहु केतु दोष पीड़ा परिहार द्वारा अविवाहितानां विवाह सिद्ध्यर्थं ततः सत्संतान सिद्ध्यर्थं ये वल्ली देवसेना समेता श्री सुब्रह्मण्येश्वर स्वामिनः परिपूर्ण अनुग्रह
ఆచరిత స్వామినః భక్త కళ్యాణోత్సవం కర్మ కరిష్యే. ఒకసారి మీరు ఎందుకోసం టికెట్ తీసుకొని కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటున్నారో ఒకసారి మంచిగా నమస్కారం చేసుకోండి. మళ్ళీ దేవసేన దోషుల పైన వాళ్ళ దోషుల కింద స్వామి వారి దోషులు ఉన్నట్టు, దాని కింద ఒక బంగారు తాంబాలో ఉన్నట్టు మీ భార్యాభర్తలు కలిసి ఆ దోషుల నిండా నీళ్ళు వస్తే మళ్ళీ చేతిలో నుంచి దేవసేన చేతిలో నుంచి సుబ్రహ్మణ్య స్వామి చేతిలో నుంచి ఆ బంగారు తాంబాలలో పడుతున్నట్టుగా భావన చేస్తూ ఉండండి. దయచేసి మనసులోకి ఏమీ రానియకండి. దీంట్లో మొత్తం సంకల్పం అందరితో అనిపిస్తాను. మీరు మౌనంగా అగం గుహాయ మహానముందు ఆ భావన తెచ్చుకున్న తర్వాత కూడా పని కాకపోతే మీ సమస్యలు పూర్తి కాకపోతే ఆ బాధ్యత అంతా నాది. గం గుహాయ మహానముందు భూలోక భువనలోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాదిలోక సప్తకస్య అధోభాగే మహానారాయమాన ఫణిరాజరాజస్య మహాశేషస్య సహస్ర ఫణిఫణా మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్ట దిగ్గజోపరి ప్రతిష్ఠితే ఇంద్రాగ్నియమనైరుతి వరుణ వాయు కుబేర ఈశానాధ్యష్ట దిక్పాలక పాలితే లోకాలోక చలేన వలయుతే లవనే చుసురాసర్పిత దిక్షీర శుద్ధ జలేనావృతే ఇంద్రఖండ కశేరు ఖండ తామ్రఖండ గవస్తి ఖండ నాగఖండ సౌమ్యఖండ శరుఖండ శారుఖండ భరతఖండాది నవఖండ మండితే ప్రత్యేకం నవసహస్ర యోజన విస్తృతే అంగవంగ కళింగ కాశ్మీర కాంబోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాలవ నేపాల కేరళ చోళ పాంచాల గౌడ మలయాళ సింహ శూరశక శార్మల చేది విదేక విదర్భ సింధు కోసల భూర్జల కరుణాట కలుభాగ జాలాంధ్ర జ్వాలాంధ్ర తెలంగాణ అనేక భాషా భూపాల విరాజితే ప్రజాపతి క్షేత్రే సామ్యవంతి కురుక్షేత్రే దండకారణ్య వింధ్యారణ్య చంపకారణ్య బదరికారణ్య రఘుశారణ్య నైమిషారణ్యాయుతే అమరావత్యం భోజవతి నైనవతి గాంధర్వవతి కాంచీవతి లంకాపురి యశోవతి నామ పుణ్యపురి ప్రతిష్ఠితే అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతికా పురి ద్వారవతి చైవ మహాముక్తి క్షేత్ర ప్రతిష్ఠితే గంగా యమునా సరస్వతి తుంగభద్ర వేణి మలాబహారి హరిహర క్షేత్రే శ్రీరామేశ్వరాలయే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవర్షణమనంతరే కలియుగే ప్రథమ పాదే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠ సంవత్సరాల మధ్య శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే హేమంత ఋతు మార్గశీర్ష మాసే శుక్లపక్షే షష్ఠ్యాం శుభవాసరే స్థిరవాసరే శుభ నక్షత్రే ధనిష్ఠా నక్షత్రే శుభయోగే శుభకిరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. అందరూ అనండి. అనాద్య విద్యావాసనయ ప్రవర్తమానే
సంసార చక్రే విచిత్రాభిః కర్మగతిభిః పునః పునః కథాజనిత్వా కేన వా కర్మేణ విశేషేణ ఇదానీం మమ మనుష్యజన్మానాం మమ జన్మాభ్య సా జన్మ ప్రభృతి ఏతత్ క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు జాగృత్ స్వప్న సుషుప్త్యానాం వాక్ వాణి పాద ఉపాయూపస్థానాం పంచానాం కర్మేంద్రియాణాం ఏతేషాం ప్రేరకస్య అంతఃకరణస్య స్వస్వగోచరైః స్వస్వ సంబంధేన తత్ సవికల్పిక జ్ఞానేభ్యః అశ్వమేధాది అతిరాత్రాది మహాయాగ ఆచరిత సంపూర్ణ ఫలసిద్ధ్యర్థం తిలైః సూర్యమండల పర్యంతం యవైః చంద్రమండల పర్యంతం మాషైః ధ్రువమండల పర్యంతం బ్రహ్మలోకే నిత్యనివాస సిద్ధిద్వారా హరైః సామీప్య సాయుజ్య పద ప్రాప్యర్థం మత్స్యపురాణ అంతర్గత గృహ్య సూక్త విధిన సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం తుభ్యమహం సంప్రతతే. ఇప్పుడు మీ చేతిలో, మీ భక్త చేతిలో నీళ్లు, మీ చేతుల ద్వారా వల్లి దేవసేన దోషంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దోషంలో నుండి ఆ బంగారు తాంబాలలో నీళ్లు మరి డబ్బులతో సైతంగా మొదలు పెడుతున్నట్టు మనసులో భావన చేసుకోండి మనస్ఫూర్తిగా. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుధాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయా. కన్యే మమాగ్రతో భూయ కన్యే మే దేహి పార్శ్వయో ఇమాం కన్యాం ప్రదాస్యామి కృణాం తారణాయ వై నత్రీం పౌత్రీం పుత్రీం కన్యా నత్రే పౌత్రాయ పుత్రాయ వరాయ గవ అనండి ఒకసారి గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ శివం మే అస్య అతః శాంతిం ప్రయచ్చ మే అస్మాభిః ఆచరిత కన్యాదాన సంపూర్ణ ఫలసిద్ధ్యర్థం దశదాన అంతర్గత ప్రత్యామ్నాయం మనుష్యోరగా సంస్థాతుం కరుణానిధి కరుణయా మార్తాండవంశేయయౌ కౌసల్యా నిజగర్భ సంభవితు జన్మస్య సాధారణే జాతే శ్రీ రఘునాయకస్య జననం జయాదిదం మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన సమయే జయాదిదం మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ చింతన సావధాన
సావధాన శ్రీలక్ష్మీ నారాయణ చింతన ఉపస్థిష్ట ఇహ రాష్ట్రముదారయ అభితిష్ట కృతన్యతః అదరే సంతు శత్రవః ఇంద్రైవ వృత్రః తిష్ట అపః క్షేత్రాణి సంజయన్నో ఇంద్రయేణ మదీధరతో ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత్రైంద్రచాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువో ధ్రువేణ హవిషా ధ్రువంత్రైంద్రచాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువో ధ్రువం ధ్రువేయం చ బ్రహ్మణస్పతిః ఏతత్ సుముహూర్తకాలో మహాత్మహి ప్రజయామాతనోభిర్భారతమర్చుషతే సోమరాజన్ అగ్నిర్మన్యం ప్రజనదన్ పురస్తాదబ్ధో గోపా పరిపాహినస్తో ప్రత్యంజయంతు నిగతం పునస్తే మేషాయుక్తం ప్రబుధావినేశతో ధాతా ధాతృణాం భువనస్తయన్మదతే మహాత్మహి ప్రజయామాతనోభిర్భారతమర్చుషతే సోమరాజన్ అగ్నిర్మన్యం ప్రజనదన్ పురస్తాదబ్ధో గోపా పరిపాహినస్తో ప్రత్యంజయంతు నిగతం పునస్తే మేషాయుక్తం ప్రబుధావినేశతో ధాతా ధాతృణాం భువనస్తయన్మదత్తేవ మహాత్మహి ప్రజయామాతనోభిర్భారతమర్చుషతే సోమరాజన్ విశిష్టాయాం శుభతిథౌ సంకల్పిత ప్రకారేణ లోక కళ్యాణ సిద్ధ్యర్థం సూత్ర మాంగళ్య దేవతా పూజాం చ కరిష్యే కామేశ బద్ధ మాంగళ్య శోభిత కంఠరాయణి నమో నమః ప్రణో దేవే సరస్వతి వాలే భగవాదిని హరి నమో సత్వమి వతుదౌనా భువనభావ ప్రభీరామణ సావా సమకృతా అత్రాసకాయ సఖ్యాని జానతే భద్రేశా లక్ష్మీర్మిహితాదివాచీ గౌరీ విమాన సలిలాని లక్ష్యతే కవదే ద్విలవే సాచతుష్పదే అష్టాపదే నవపదే వధోషే సహస్రాక్షరాగమే పుత్రమాంగళ్య దేవతాయై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి తేషు మాంగళ్యేషు భగవతీం మహాగౌరీం ఆవాహయామి స్థాపయామి పూజయామి సన్నిధాపయామి. ఈ సమయంలో ఒక చిన్న సూచన, అందరూ మాంగళ్య నిమిత్తంగా మీరు అమ్మవారిని మొక్కుకుంటారు కదా. ఓం జాతవేదసే సునరామ సోమమనాకి యతో నిరహాది వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వానామేవ సింధపుత్రవిరాజ్యగ్నిః కాగ్రవర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలే సుదృష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుమనసి మనసే నమః. సనః పరిషదతి దుర్గాని విశ్వాక్షామద్దేవో ప్రతోషుగమేభ్యో అధ్వరేషు సహస్రవోతానవ్యశ్వసే స్వాంచాగ్నే తనువం విప్రయ స్వాంసభ్యం జగౌ భగమాయజస్సా గోభిర్దష్టమయజోనిషక్తం తమేంద్రవిష్ణోరము సంచరేవా నాగస్య పృష్టమమి సంవదానో వైష్ణవే నో వైరవాదయంత కాత్యాయనాయ విద్మహే రమ్య కుమారి ధీమహి. నానావిధ పుష్పసుగంధ పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. ధూర్వ సిద్ధూర్వ ధూర్వంతం ధూర్వస్మాన్ ధూర్వదిదం ధూర్వయం భయం ధూర్వా వస్తుం దేవానామసి జీవనం చదిశో మనసో జాతః నమస్తే అప్పాయుధాయాయ దృశ్యే పరితే ధన్మనో హేతరస్వామి విశ్వ అధోయ
దదాతి తాం సర్వపాపక్షయకేతుభూతాం ప్రదక్షిణాస్తాన్ ప్రదక్కరోమి ఆత్మప్రదక్షిణస్కారాన్ సమర్పయామి అనండి. కామేశ బద్ధ మాంగళ్య సూత్రశోభిత కంఠరాయై నమో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. రాత్ర పూర్వ నమస్కారాలు సమర్పయామి. అనేన పూర్వ సంప్రదాయేన ఆచరిత మాంగళ్యం తంతునా అనేన మమ గృహరక్షణ హేతునా కంఠే భద్రామి సుభగే త్వం జీవః శరదః శతం. ఓం మాంగళ్యం యజ్ఞమేకామస్సమృధ్యత
पशवो मेघामस्समृध्यता श्रियो मेघामस्समृध्यता यज्ञो मेघामस्समृध्यता यज्ञो मेघामस्समृध्यता దుఃఖం మనలో దుఃఖమేనా అక్కడ చేయి దాచుకుంటున్నాము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క చొప్పున అన్ని వేల సంవత్సరాల పాటు స్వర్గంలో ఉండేటువంటి అనుగ్రహం ఉంటుందట. అటువంటి అత్యంత వైభవమైనటువంటి కార్యక్రమం మీరందరూ చాలా ప్రశాంతంగా కూర్చున్నారు. అటువంటి అనుగ్రహాన్ని భగవంతుడు ప్రభుత్వ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహించుగాక. నమో అస్తు సర్పేభ్యో సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి పురుషే వేదవో సర్వే రోదనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. నవరత్నగత సింహాసనం సమర్పయామి. అమృతం దివి మల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. కమనీయ పనిగారా భావగరారా సుమన జ్యోతుల హారతి గుణరా కమనీయ పనిగారా భావగరారా ప్రమదగనావృత పతితోతారా ప్రమదగనావృత పతితోతారా అమరంగరంగా హారతి గుణరా ఉమా పాత్రిమ కోటిలింగేశ్వర హిమాద్రీశ జానాద గంగాధర ఉమా పార్థివ కోటిలింగేశ్వర దీన జనావళి మురళే వినగా శ్రీనాథారి సురలే మరువగా దీన జనావళి మురళే వినగా జ్ఞానసుధా పార్థివ కోటిలింగేశ్వర హిమాద్రీశ జానాథ గంగాధర ఉమా పార్థివ కోటిలింగేశ్వర స్వామి మనోమున మెదిలిన రూపమే వేదినిపై మదనానంద స్వామి మనోమున మెదిలిన రూపమే వేదినిపై పదిలముగా శ్రీ సిద్ధిపురమున పదిలముగా శ్రీ సిద్ధిపురమున కదలి వచ్చు కైలాసాచలమున మా పార్థివ కోటిలింగేశ్వర హిమాద్రీశ జానాథ గంగాధర ఉమా పార్థివ కోటిలింగేశ్వర పూర్వదూరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రవారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి
నమామి భవం భవానీ సహితం నమామి. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు సంతతం శ్రీరస్తు. కారేణ మమ గృహేషు అనారోగ్య నివారణార్థం అవివాహితానాం పాణిగ్రహణ అధికార సిద్ధ్యర్థం తతః సత్సంతాన సిద్ధ్యర్థం రుణబాధ నివారణార్థం అపమృత్యుదోషం పీడా పరిహారార్థం సంకల్పిత ప్రకారేణ భూసంబంధ బాధ నివృత్తి ద్వారా అన్యోన్య దాంపత్య యోగ్యత సిద్ధ్యర్థం సంకల్పిత ప్రకారేణ అస్మిన్ సుబ్రహ్మణ్య షష్ఠి మహాపర్వదిన కాలే వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహావిశేష